వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. అన్ని మతాలను గౌరవించు, నీ మతాన్ని ఆచరించు. ఇది అందరూ చెప్పే మాటే, ఎప్పుడు వినే మాటే. కానీ వైఎస్ జగన్ తన మతం మానవత్వం అంటారు. ఇలా పెద్ద పెద్ద డైలాగులే చెప్తారు. కానీ తాను ఆచరించే మతాన్ని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేకపోయారు. కానీ దీనికి పవన్ కళ్యాణ్ పూర్తిగా డిఫరెంట్. ఆయన తన ధర్మాన్ని ఆచరించి చూపిస్తారు. మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. మరి ఆయన దర్శనానికి వెళ్లే ముందే ఆయన డిక్లరేషన్ పైన సంతకం కూడా చేశారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన ఈ డిక్లరేషన్ పత్రాలపై ఆయన సైన్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఇలా చేయటం వైసీపీ కార్యకర్తలకి పెద్దగా నచ్చట్లేదు అనుకుంటా. అందుకే ఆయన నడకదారిలో వెళ్ళటాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్ళారు. ఆ మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళే వారికి తెలుసు అది ఎంత కష్టంగా ఉంటుంది అనేది. మరి రీసెంట్గా లడ్డూ కల్తీ విషయంలో జరిగిన అపచారానికే ఆయన తన వంతు ప్రాయశ్చిత్తంగా ఈ దీక్ష చేపట్టారు. అయితే దీన్ని కూడా వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. ఓ వ్యక్తి కష్టం చూసి ఎవరు ట్రోల్ చేస్తారు? దేవుడి పైన ఎంత భక్తి ఉంటే అంత ఇష్టపడి అంత కష్టపడి వెళ్తారు అనుకుంటారు. మరి ఇప్పటి వరకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించే వారి అభిమాన నేతలు నాయకులు కూడా ఎప్పుడు తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళిన దాఖలాలు లేవు. ఎవరెన్ని అన్నా పవన్ ధర్మ పోరాటానికి మరింత బలమే వస్తుందని జన సైనికులు అంటున్నారు. కాకపోతే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎంత గట్టిగా అయితే తన వాయిస్ని వినిపిస్తున్నారో మరి అంతకంటే ఎక్కువగా ఆయన వేరే మతాల వారిని కూడా ఎప్పుడూ గౌరవిస్తూ వచ్చారు. ఇతర మతాల్ని కించపరిచే వారిని ఆయన ఏమాత్రం ఎప్పుడూ సహించరు. తను గౌరవిస్తారు. తన సతీమణితో కలిసి ఆయన క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటూ వచ్చారు. ఆమె పాటించే మత ఆచారాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎప్పుడూ కించపరచలేదు. మరి అందుకే పవన్కి అన్ని మతాల నుంచి అభిమానులు ఉన్నారు. వారి మద్దతు కూడా పవన్ కళ్యాణ్కే లభిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.